ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. డబ్బు, హోదా, తెలివితేటలున్న మీరే వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర పనిచేస్తూ నెల జీతానికి బ్రతికే మనిషిని నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే సడన్గా నాకు ఏదైనా అవ్వచ్చు. నాకే కాదు, నా మనవరాల్ని, నా భార్యను కూడా బ్రతకనివ్వరు. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను మేడం. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్ సార్, ఇంకొకసారి ఆలోచించండి. నా భర్త అన్యాయంగా చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సాక్ష్యం చెబితే న్యాయం కోసం నిలబడినందుకు నాకు శిక్ష వేస్తారు మేడం వాళ్ళు. నన్ను క్షమించండి. మేడం, ఒక్క నిమిషం. ఆ మారుతీరావు జైల్లో ఉన్న తన మనుషులతో మీ ఆయన్ని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మేడం. యష్ గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? ఏమో మేడం, ఆ డీటెయిల్స్ ఏవీ నాకు తెలియదు. కానీ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. వస్తాను మేడం, ఉంటానండి. కమ్ ఆన్ ఫ్రెండ్స్. వావ్ ఆరాధ్య, చాలా బాగుంది. ఇంత పెద్ద ఇల్లుందని ఎప్పుడు చెప్పలేదు. ఇంతకు ముందు వరకు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది మా ఇల్లే అని. ఆరాధ్య, ఆ పిల్లలెవరు? వీళ్ళు మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళ పిల్లలు. ఎవరక్క పని వాళ్ళు? ఆ డెవిల్ ఉందే మీ అమ్మ, తానే పని మనిషి. మా అమ్మని అంటావా? నువ్వు మా అమ్మనలేదా? ఈ పిల్లలకు బాగా పొగరెక్కువ ఉందే. ఆ పొగరు తల్లి నుంచి వచ్చింది వీళ్ళకి. మా అమ్మకేం పొగరు లేదు. మా అమ్మ చాలా మంచిది. మీ అమ్మకే బాగా పొగరెక్కువ. అదిగో, మళ్ళీ ఇంకోసారి మా అమ్మని అంటే ఊరుకోను. నువ్వంటే మేము అంటాం అసలు. ఆరాధ్య, వీళ్లతో మనకేంటి కానీ, నీ రూమ్ ఎక్కడా? పద వెళ్దాం. పదండి. పదండి. ఏంటా సౌండు? చెవులు చిల్లులు పడిపోతున్నాయి. పిల్లలు, ఏంటా సౌండు? ఆరాధ్య అక్క తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది నానమ్మ. అందరూ కలిసి రూమ్ లో పెద్ద సౌండ్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. ఆ సౌండ్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది నానమ్మ. అసలే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, చదువుకోవాలి అసలు. ఆ మధు కూడా ఆరాధ్యతోనే ఉందా? లేదు, ఆ డెవిల్ బయటికి వెళ్ళినట్టుంది.
మాసులకి మాసులకి న్యూసులకి కలకలక ఎత్తు మరి ఎటై మరి జెండా తలేవా వా 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 తలేవా వా 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 తలేవా. ఆరాధ్య, ఏంటమ్మా ఇది? ఇదేమైనా పద్ధతిగా ఉందా? కింద పిల్లలు చదువుకుంటున్నారు. ఇది ఇల్లు అనుకుంటున్నారా, పబ్ అనుకుంటున్నారా? నా ఇల్లు నా ఇష్టం, నీకేంటి బాధ? పెద్దలంటే నీకు ఎలాగూ గౌరవం లేదు. నిన్నలా తయారు చేస్తుందది. రిషికి శశికి రేపు ఎగ్జామ్ ఉందంట. వాళ్ళు చదువుకోవాలి. ఈ సౌండ్ వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కనీసం పిల్లల కోసమైనా సౌండ్ అయినా తగ్గించు. వాళ్ళకి ఎగ్జామ్ అయితే నాకేంటి? నా ఎంజాయ్మెంట్ నాది. అంతగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళనే బయటకు వెళ్ళి చదువుకోమనండి. ఏదైనా అంటే బాధపడతావని పోన్లే కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు ఆరాధ్య. నానమ్మ అనే విలువ కూడా ఇవ్వడం లేదు నువ్వు. మీరు నాకు విలువ ఇచ్చుంటే నా నుంచి మీకు విలువ దొరికేది. ఏమీ ఇవ్వకుండా అన్నీ ఆశించడం కరెక్ట్ కాదు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. అది కాదమ్మా, వెళ్ళండి. మీరేంటక్కడ? మీరు కూడా వెళ్ళండి. కమాన్ ఫ్రెండ్స్. జైల్లో యష్కి థ్రెట్ ఉంటుందని చెప్పారు. అది ఏమై ఉంటుంది? కోతి మామ ఏం ప్లాన్ చేసుంటాడు? ఏంటి సౌండ్? రిషి శశి, రిషి శశి, ఎవరంత సౌండ్ పెట్టింది? ఆరాధ్య అక్కమ్మ. తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రూమ్లో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తుంది. ఆ సౌండ్ వల్ల మా చదువుకి డిస్టర్బ్ అవుతుందని నానమ్మ వెళ్ళి చెప్పినా అక్క వినకుండా పొగరుగా మాట్లాడి నానమ్మని వెళ్ళిపోమంది. సరే, మీరు కూర్చొని చదువుకోండి. ఆ సౌండ్ వల్ల చదువుకోలేకపోతున్నామమ్మా. 2 నిమిషాల్లో ఆ సౌండ్ ఆగిపోతుంది. ఆరాధ్య, ఇందాకొచ్చినవిడ మీ నానమ్మ అంటున్నావు, మరి ఈవిడెవరు? మా ఇంట్లో ఉండే మనిషి. ఏంటి, నీ పిల్లల చదువు డిస్టర్బ్ అవుతుందా? ఎక్కువ సౌండ్ పెట్టకండి అని చెప్పడానికి వచ్చావా? ఇప్పుడు నేనేం చెప్పినా ఆరాధ్య రివర్స్ అవుతుంది. తనకంటే తన ఫ్రెండ్స్ని టార్గెట్ చేయడం బెటర్. ఇది నీ ఇల్లు ఆరాధ్య, నీకు నచ్చినట్టు ఉండొచ్చు.
నేను ఆంక్షలు పెట్టడానికి రాలేదు. మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటా విషయం? మీరిలా రూమ్లో ఇంత సౌండ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? పోలీస్ కంప్లైంటా? అవును, పోలీసులొచ్చి ఇలా చేయడం తప్పు, మీ వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అని నీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఇలాగైనా పిల్లల్ని పెంచడం అని కౌన్సిలింగ్ చేస్తారు. ఏంటి ఈ విషయం మా పేరెంట్స్ వరకు వెళ్తుందా? మరి పోలీసులు ఊరుకోరు కదమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఆరాధ్య, నేను వెళ్ళొస్తాను. ఆరాధ్య, నాకు కూడా పని ఉంది, నేను కూడా వెళ్ళొస్తాను. బాయ్. నేను కూడా వెళ్తాను. హే, ఆగండి ఆగండి. ఇలా మంచిగా చెప్పినంత మాత్రాన నేను నిన్ను మంచిదానివి అని అనుకుంటాననుకున్నావా? నేనేంటి అన్నది నువ్వే తెలుసుకుంటావు. నేను నీ మెప్పు పొందడానికి నీ దగ్గర నటించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇప్పుడు మీరు కూర్చొని చదువుకోండి. అలాగే అమ్మా. మారుతిరావు జైల్లో ఏం ప్లాన్ చేశాడు? యష్ని తన మనుషులతో ఏం చేయబోతున్నాడు? యష్ని తన మనుషులతో రెచ్చగొట్టించి అక్కడ గొడవ జరిగేలా ఏదైనా ప్లాన్ చేస్తాడా? అసలే యష్కి కోపం ఎక్కువ. తొందరపడి ఆవేశంలో వాళ్ళని ఏమైనా చేస్తాడు. అలా జరిగితే కేసు ఇంకా కాంప్లికేట్ అవుతుంది. యష్కి బెయిల్ రాదు. నేను చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. ఎందుకైనా మంచిది యష్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్దాం. హలో, ఎవరు? నేనే బాబాయ్ గారు, సింధుని. జైలు దగ్గర మీ పర్స్ నాకు దొరికితే ఇచ్చాను కదా. నువ్వా అమ్మా? అవును బాబాయ్ గారు. చెప్పమ్మా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదు బాబాయ్ గారు, అక్కడ జైల్లో మా ఆయనకి థ్రెట్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమనుకోనంటే ఒక్కసారి మా ఆయనకి ఫోన్ ఇస్తారా? విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. రిమాండ్లో ఉన్న ఖైదీకి అలా ఫోన్ ఇవ్వటం కుదరదమ్మా, ఏమనుకోకు. ప్లీజ్ బాబాయ్ గారు, ఒక్కసారి ఇవ్వండి. మా ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచుంది. అందుకే ఇంతగా బ్రతిమలాడుతున్నాను. మీకు దండం పెడతాను బాబాయ్ గారు, నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. సరేనమ్మా, నువ్వు లైన్లోనే ఉండు, నేను వెళ్ళి మీ ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడదు గాని. అలాగే బాబాయ్ గారు. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ఏ బ్లాక్ వెళ్ళు. ఎస్ సార్. యష్, ఏంటి సార్? నీ భార్య లైన్లో ఉంది, త్వరగా మాట్లాడు. సింధు,
యష్. నాతో ఏదో మాట్లాడాలన్నావంట. ఆ, అవును యష్, అక్కడ నీకేదో థ్రెట్ ఉంది యష్. త్రెట్టా? నాకా? అవును యష్. మారుతీరావు అక్కడ జైల్లో ఉన్న తన మనుషులతో నీ మీదేదో ప్లాన్ చేశాడంట. పొలిటీషియన్ పిఏ నాతో చెప్పాడు. ఆ మారుతీరావుని వదలను సింధు. నేను బెయిల్ మీద బయటకు వచ్చాక వాడంతూ చూస్తాను. యష్, నువ్విలా ఆవేశపడతావని నేను నీకు ఫోన్ చేశాను. అక్కడ నువ్వు ఎవరితోనూ గొడవ పెట్టుకోకు. సరే సింధు, ఆ పిఏ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాడా? లేదు యష్, సాక్ష్యం చెప్తే తన ఫ్యామిలీని ఏమైనా చేస్తాడేమోనని భయపడుతున్నాడు. నేనే ఏదో ఒకటి చేసి ఆయన ఒప్పిస్తాను. నువ్వు మాత్రం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు. కానిస్టేబుల్ మూర్తి గారు నాకు తెలిసిన వారే. నీకేదైనా డౌట్ అనిపించినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆయనతో చెప్పు. అలాగే సింధు. బాబు, త్వరగా మాట్లాడమని చెప్పాను కదా, ఇంకెంతసేపు? సరే, ఉంటాను. థ్యాంక్స్ బాబాయ్ గారు, మీ మేలు మర్చిపోలేను. పర్లేదమ్మా. నా నంబర్ సేవ్ చేసుకోండి. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం మా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరేనమ్మా, ఉంటాను. అలాగే బాబాయ్ గారు. జాగ్రత్త బాబు. నీకేదన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పు. సరే సరే. రే తేజ, ఏంటమ్మా? అసలేంట్రా మీ ప్రాబ్లం? నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆరాధ్యని ఏం చేద్దామనుకుంటున్నారు? అమ్మా, అసలు విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా అడుగుతుంటే నేనేం చెప్పగలను? నన్ను అమ్మ అని పిలవకురా. వినటానికి నాకే అసహ్యంగా ఉంది. నిన్నటి వరకు ఆరాధ్యకి మంచి తండ్రిగా ఉండటానికి ఏదన్నా ప్రయత్నిస్తావు అనుకున్నాన్రా. కాని నువ్వు ఏ ప్రయత్నం చేయటం లేదు. మంచి తండ్రివి కాదు కదా, అసలు నువ్వు మనిషివే కాదనిపిస్తుంది నాకు. ఇందాక ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? నాతో ఎంత తల బిరుసుగా మాట్లాడిందో తెలుసా? ఎవరో ముగ్గురు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి తన రూమ్లో డాన్సులు చేస్తుంది. అది పెద్దగా సౌండ్ పెట్టుకొని. నా ఇల్లు నా ఇష్టం, నీకేంటి బాధ? అంతగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళనే బయటకు వెళ్ళి చదువుకోమనండి. ఆరాధ్య అలా చెడిపోతుంటే దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశం నీకు కానీ నీ పెళ్ళాంకి కానీ ఉందారా? అమ్మా, ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడాలని కోరుకుంటుందే తప్ప చెడిపోవాలని చూడదు కదా. కానీ నీ పెళ్ళాం నీ కూతురి జీవితం నాశనం అవ్వాలనే కోరుకుంటుందిరా. ఆరాధ్య వయసుకు వచ్చిన ఆడపిల్ల. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోలేంరా. అసలు ఆరాధ్య కాలేజీకెళ్ళి చదువుకోకుండా ఇంట్లోనే ఉండేలా నీ పెళ్ళామే దాన్ని ఆపుతుందనిపిస్తుందిరా. ఆరాధ్య భవిష్యత్తు బాగుండాలి అంటే అది కాలేజీకి వెళ్ళి చదువుకోవాలరా. నా మాట మీద నీకు అంత నమ్మకం లేకపోతే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అడుగు, నిన్ను కాలేజీలో జాయిన్ చేస్తాను అని. అది చచ్చినా ఒప్పుకోదు. ఎందుకంటే నీ కూతురు మంచి దారిలో నడవడం నీ పెళ్ళానికి ఇష్టం లేదు. కాబట్టి నా మాటలు నీ మెదడికెక్కితే ఇప్పటికైనా ఆరాధ్య గురించి ఆలోచించు.
రేయ్ ఓ ఓ మారుతీరావు ఎవరు ఏటి సింధు నా భర్తని చంపాలని ప్లాన్ చేస్తావురా? ఏటి చేస్తావు? ఏం చేస్తానా? ఏటి చేస్తావు? అగిపెడి నువ్వు బతికుంటే మాకెప్పటికైనా ప్రమాదమేరా.